హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఇంకా మనం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చక్కగా రోజుకొకటి చొప్పున చేసుకొని కమ్మగా తినేసేయచ్చు. దానిలో భాగంగానే ఈరోజు మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పులిహోరని చేసుకుందాం. ఈ పులిహోరని మనం నిమ్మకాయలతో చేసుకుందాం. నిమ్మకాయ పులిహోర చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడటానికి కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే ఒక్కసారి చేసి చూడండి, మీకే నచ్చుతుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకుందామండి. ఎక్కడా కూడా గడ్డలు లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా ఉడికించి పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్లో మనము ముందుగా కొంచెం పసుపు వేసుకుందాము. ఆ రైస్ కంతనికి సరిపోయేంత పసుపు మరియు సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇవి రెండు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఒక్క నిమిషం పాటు అట్లా ఇట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇదైతే సిమ్లోనే చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్లో పసుపు వేసాం కాబట్టి మాడిపోగలదు, జాగ్రత్త. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకున్న ఉప్పు పసుపు మిశ్రమాన్ని మనం రైస్ మీద వేసుకొని చక్కగా ఎక్కడ కూడా పొడి పొడిగా ఉండలు లేకుండా ఉండే విధంగా కలిపేసుకుందామండి. ఈ పసుపు అంతా కూడా ఫస్ట్ రైస్కి బాగా పడుతుంది. టైం పడుతుంది, మెల్లగా కలుపుకోవాలి. ఫాస్ట్గా అయితే కనుక రైసు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఇది గంటెతో అయితే అయ్యే పని కాదు అని చెప్పేసి చక్కగా చెయ్యి పెట్టేశాను. చేతితో కలిపేస్తే కనుక ఈవెన్గా అన్ని పార్టికల్స్కి చక్కగా పసుపు అప్లై అవుతుంది, పసుపు ఉప్పు. అందుకని చెప్పేసి చూసారా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఈ రైస్ గోరువెచ్చగా ఉంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు మనము కొంచెం కరివేపాకుని కనుక ఇదే రైస్లో వేసి కొంచెం అట్లా కలిపేసి పెట్టేసామంటే కనుక కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి మంచిగా పట్టుకుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక మనము ఈ రైస్ని ఒక పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసేసాను. అలాగే ఇంకొక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు కూడా వేసాను. ఈ పల్లీలు పచ్చిశనగపప్పు తింటుంటే పంట కింద పడుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది, బయటికి కూడాను. అలాగే జీలకర్ర కూడా వేసాను, ఆవాలు కూడా వేసాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉందండి. ఈ పులిహోరకి టేస్ట్ రావడానికి మెయిన్ అదే అన్నమాట. ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ కనుక యాడ్ చేస్తే పులిహోర టేస్టు మన టెంపుల్స్లలో ఎలా ఉంటుంది అలా వస్తుందన్నమాట. ఇది నిమ్మకాయ పులిహోర అయినప్పటికీ కూడా ఆ మెంతి పిండి యాడ్ చేయటం వల్ల ఆ ఫ్లేవర్ వల్ల మనకి ఈ టేస్ట్ వస్తుందన్నమాట. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ తాలింపులో ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఒక 5-6 వేసుకుందాము. ఇవన్నీ కూడా వేగాలంటే సిమ్లోనే వేగాలి. ఎందుకంటే పల్లీలు శనగపప్పు కొంచెం పెద్దగా ఉన్నాయి, మిగిలినవన్నీ చిన్నవి కాబట్టి కొంచెం సిమ్లోనే వేగాలి. అలానే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. డైరెక్ట్ కాయలే వేసాను. ఎందుకంటే పిల్లలు పక్కకు పెట్టేస్తారు, పెద్దవాళ్ళు అయితే చక్కగా తింటారు. ఇవి పులుసులో ఉడుకుతాయి కాబట్టి అసలు ఏమాత్రం కారం అనేది ఉండవండి. లైట్ స్పైస్ తోటి పులిహోర మధ్యలో నంచుకొని తింటుంటే కనుక ఈ పచ్చిమిరపకాయలు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కొద్దిగా వేగాలండి. సిమ్లో వేగుతున్నాయి కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు మనము ఒక 4-5 లెమన్స్ తీసుకొని మధ్యకి కట్ చేసి ఈ తాలింపులో పిండుకుందామండి. తాలింపు ఆల్మోస్ట్ కొంచెం వేగిపోయిందండి బాగానే. ఇప్పుడు పిండేసుకుందాము. పిండిన తర్వాత ఈ పులుసు అంతా కూడా ఒక్కసారి బాగా ఉడకాలండి.
అలాగే మనము కరివేపాకు ఇందాక రైస్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపులో కూడా వేసేసుకుందాము. కరివేపాకు ఎంత వేసినా కానీ ఏం ఇబ్బంది ఉండదు, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ పులుసులో ఇవన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి, అదే క్యారెట్ తురుము అనమాట. క్యారెట్ తురుము వేయటం వల్ల స్వీట్నెస్ వస్తుందేమో అనుకునేరు, అలా ఏం రాదు. క్యారెట్ తురుము కూడా ఈ పులుసులో ఉడికిపోతుంది కదా, సో అందువల్ల ఆ స్వీట్నెస్ అనేది ఏమి ఉండదు. అవి కూడా పుల్లగా అయిపోతాయి అన్నమాట. మీలో ఎవరన్నా ఇలాగానే చేసే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి కామెంట్ చేయండి అవును అని. అలాగే ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు మన క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం లైట్గా చల్లారిన తర్వాత తీసుకువెళ్ళి ఇందాక పసుపు కలిపిన రైస్ ఉంది కదా, ఆ రైస్లో వేసేద్దామండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మన రైస్లో కలిసిపోయేలాగా నిదానంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ నిమ్మకాయ పులిహోర వల్ల మనకి సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. అలాగే ఎటువంటి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లాంటి సమస్యలు అయితే ఈ నిమ్మకాయ వల్ల ఉండవండి. అందువల్ల చింతపండు పడని వాళ్ళు ఎవరైనా కానీ నిరభ్యంతరంగా లెమన్ని వాడుకోవచ్చండి. ఇప్పుడు మన చింతపండు పులిహోర ఫైనల్ అవుట్లుక్ చూడండి, ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. నేను తిన్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.